నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్లో పోయే ముందు ఒక వీడియో క్లిప్ చూద్దాం. వీడియో క్లిప్ చూసి తర్వాత కథ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీరు వీడియో చూడండి. అయ్యా సర్పంచ్ నోరా ఒక నెల అనుకున్నారా? సరే, ఎందుకని చూసిరుగా వీడియోలో ఏం జరిగిందో. ఈ నెల 16వ తారీఖున కర్నూలు జిల్లా అదోని మండలంలో దానాపురం అనే గ్రామంలో ప్రజలతో మీ పార్థసారథి అని చెప్పేసి అదోని ఎమ్మెల్యే పార్థసారథి ఒక ప్రోగ్రాం పెట్టిందనమాట. అక్కడ ఉన్నటువంటి టెంపుల్ దగ్గర ఆయన ప్రోగ్రాం పెట్టడం జరిగిందనమాట. ప్రోగ్రాం పెట్టినప్పుడు సర్పంచ్ చంద్రశేఖర్ అక్కడే కింద నిలబడి ఉన్నాడు అనమాట. సర్పంచ్ చంద్రశేఖర్ ని ఎమ్మెల్యే పార్థసారథి పిలుస్తూ సర్పంచ్ ఎక్కడ ఉన్నాడయా, సర్పంచ్ ఎక్కడ ఉన్నాడయా అన్నాడు. మీరు చూసే ఉంటారు వీడియోలో క్లియర్ గా. అయితే పక్కన గుసగుసలాడుతూ ఎవరో గుసగుసలాడుతున్నప్పుడు పక్కన గుడిసె కిష్టమ్మ అని ఒక తెలుగుదేశం పార్టీ లీడర్ ఉంటే ఆమె కూడా గుసగుస అంటుంటే, ఏంది సర్పంచ్ క్రిస్టియనా, పైకి రాకూడదా అంటే ప్రోగ్రామ్ అనేది గుడికి అట్టమని జరుగుతుంది అనమాట. అయితే పైకి రాకూడదా అని ఎమ్మెల్యే అంటే ఆమె పక్కనున్న గుడిసె కిష్టమ్మ అనే తెలుగుదేశం పార్టీ లీడరు ఎస్సీ 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 అని చెవులో మాట్లాడుతుందన్నమాట, చెవులో గునుగుతుందన్నమాట. అప్పుడు సర్పంచ్ ముందుకు వచ్చిన తర్వాత అక్కడే నిలబడం అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పిండనమాట. ఇంతవరకు జరిగింది స్టోరీ అనమాట. ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఈ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు ఏమంటున్నారంటే, మా ఎమ్మెల్యేకి కాస్ట్ ఫీలింగ్ లాంటివి ఏమి లేవు, మా ఎమ్మెల్యే అందరినీ సమానంగా చూస్తారని చెప్తున్నారు అనమాట. రెండవ విషయం ఏంటంటే, ఇంకో సైడ్ వస్తున్న వాదన ఏంటంటే, ఈ ఎమ్మెల్యేకి నిజంగానే దళితుల మీద అంత ప్రేమ ఉంటే పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడరు వాళ్ళు ఎస్సీ అని చెప్పినప్పుడు ఎమ్మెల్యే పైకి పిలవాల్సి ఉండే. అయితే ఎమ్మెల్యే చేసిన పొరపాటు ఏంటంటే పైకి పిలవలేదు. సరే, ఈ వాదన అంతా పక్కన పెడదాం. ఇవన్నీ కూడా దళితుల్ని కానీ లేకపోతే బలహీన వర్గాల్ని కానీ పెద్ద పెద్ద వేదికల మీద అవమానించడం, తర్వాత దళిత ఎమ్మెల్యే చచ్చిపోతే ఒక తీరుగా, తర్వాత బీసీ ఎమ్మెల్యే చచ్చిపోతే ఒక తీరుగా, అగ్రవర్ణాల ఎమ్మెల్యేలు చచ్చిపోతే ఒక తీరుగా పొలిటికల్ లీడర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారో అటు తెలంగాణలో చూసినాం, ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసినాం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటాడు? తర్వాత మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులు వీళ్ళంతా ఎస్సీలు, ఈయన కొడుకులు ఇంతే అని మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసి ఉన్నాం. అయితే వీళ్ళందరినీ ఎక్కడికి పంపించాలా, వీళ్ళందరికీ ఏం ట్రైనింగ్ ఇవ్వాలా, వీళ్ళకి ఎలాంటి వైద్యం అందించాలా? కాస్ట్ అనేది, కాస్ట్ ఫీలింగ్ అనేది ఒక మానసిక రోగం కాదు. అంటే మేమే గొప్ప, అవతలోడు తక్కువ అనే మానసిక వ్యాధి కాదు ఇది. వీళ్ళందరికీ ఏడ ట్రైనింగ్ ఇవ్వాలి, వీళ్ళని ఏ వైద్యం చేస్తే వీళ్ళంతా నయమవుతారు? వీళ్ళకి ఎలాంటి టెస్ట్ పెట్టి వీళ్ళని టెస్ట్ చేసి ఎమ్మెల్యే పదవికి కానీ మంత్రి పదవులకు కానీ అర్హులు చేయాలి? సమాజం మీద బాధ్యత లేదా? పొలిటికల్ పార్టీస్ మీద బాధ్యత లేదా? వీళ్ళు ఏం చేస్తారు? మరి ఎస్సీ కాబట్టి స్టేజ్ మీదకి రావద్దని చెప్పే ధైర్యం ఉంది, మంచిగా స్టేజ్ మీద నిలబడి ఎస్సీయా ఆడిని నిలబడు అనే ధైర్యం ఉన్నప్పుడు, అరే నువ్వు ఎస్సీరా, నువ్వు ఓటేస్తే మాకు మంచిది కాదు, నీ ఓట్లు మాకు వద్దురా, నువ్వు అంటరానోడివి, నీ ఓటు కూడా అంటరాని అనే ధైర్యం ఉందా? ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయినింగ్కి వస్తారు కదా, మరి నీ ఓటు వద్దురా, మా వాళ్ళు ఓట్లేస్తే చాలని చెప్పే ధైర్యం ఉందా? లేదు. అరే నువ్వు ఎస్సీ కాబట్టి నువ్వు పని చేస్తే, నువ్వు పంట పండిస్తేనో లేకపోతే నువ్వు ఇంకేదో పని చేస్తేనో ఆ వస్తువు నేను వాడనరా అని చెప్పే దమ్ము ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడి కన్నా ఉందా? అంటే బేసిక్గా అంటే రూల్స్, అంటే భారత రాజ్యాంగం మీద ఏమంటారు, ప్రమాణం చేస్తూ ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి ఇలాంటివి ఏమీ లేకుండా పారదర్శకత్వంగా పనిచేస్తామని చెప్పి పొలిటీషియన్స్ చాలా మంది నక్క ప్రమాణాలు చేస్తారనమాట. నక్క ప్రమాణాలు చేసిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడతారనమాట కిందున్న వాళ్ళ మీద. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎస్సీలు ఎక్కువగా కాస్ట్ ఫీలింగ్, కాస్ట్ డిస్క్రిమినేషన్ ని ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అయితే నేను వ్యక్తిగతంగా నేను చెప్పేది ఏంటంటే, నా ఫీలింగ్ ఏంటంటే, సమాజంలో ఉన్న బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు చాలా మంది, బీసీ అనే ఒక కేటగరైజేషన్ ఉంది కదా, దాంట్లో చాలా మంది ఏమనుకుంటారంటే, మేము ఎస్సీల కంటే పైన ఉన్నాం కాబట్టి మాకు ఫరక్ లేదు అని బాధపడతారు అనమాట.
ఇక్కడ బీసీలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఒక 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 లీడర్ ఇంటి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మన దగ్గర మర్యాదగానే మాట్లాడుతుండొచ్చు. ఇక్కడ అందరికి అప్లై కాదు, ఇది కొంతమంది గురించి, అంటే ఇలాంటి కులగజ్జున్న లీడర్ల గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. ఈ బీసీలు ఎవరైతే వాళ్ళని కలవడానికి పోతారో వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడే భాష చాలా భయంకరంగా ఉంటుంది. నోట్ దిస్ పాయింట్, బ్రాకెట్ దిస్ పాయింట్. ఏంటంటే అందరు లీడర్లు కాదు, కొందరు కులగజ్జి మానసిక వ్యాధి ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. సరే, కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడు టాడా అని, తర్వాత ఉపా అని, మీసా అని, దేశద్రోహం కేసులని రకరకాల కేసులు ఫైల్ అవుతున్నాయి కదా ఈ దేశంలో, వ్యక్తుల మీద కానీ, లేకపోతే ప్రశ్నించే వ్యక్తులు, జర్నలిస్టులు, కవులు, మానవ హక్కుల కార్యకర్తలు, వీళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తున్నారు కదా. ఉపా, మిసా, ఇంకేదో రకరకాల టాడా అని రకరకాల కేసులు ఉన్నాయి కదా. ఈ కేసులు ఎవరి మీద ఫైల్ చేయాలి? నిజంగా కులం అనే ఫీలింగ్ ఒక మానసిక న్యూనతని క్రియేట్ చేస్తుంది కదా, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని క్రియేట్ చేస్తుంది కదా. నేను ఎందుకు పనికిరానేమో, సమాజంలో నేను తక్కువేమో అనే ఒక కాంప్లెక్స్ క్రియేట్ చేస్తుంది కదా. అంటే ఇది సమాజాన్ని డిస్టర్బ్ చేసినట్టే కదా. సమాజం యొక్క ప్రోగ్రెస్ని ముందుకు తీసుకెళ్ళకోకుండా వెనక్కి లాగే ప్రయత్నం కదా. మరి ఇలాంటి వాళ్ళ మీద కదా టాడా, ఉపా దేశద్రోహం కేసులు పెట్టాల్సింది. ఇది నేషనల్ ఇంటిగ్రిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు, చైనా మన మీద దాడి చేసినప్పుడు మనం ఎంత బాధపడతామో, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కూడా అంతే బాధపడతాం కదా. ఈ కాస్టిజం అనే దాన్ని కూడా ఒక ఇంటర్నల్ ప్రాబ్లంగా తీసుకొని వీళ్ళ మీద కూడా తీవ్రమైన చర్యలు, అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు కాదు, వీళ్ళ మీద పెద్ద పెద్ద కేసులు, అంటే తీవ్రవాదుల మీద ఎలాంటి కేసులు పెడుతున్నారో వీళ్ళ మీద కూడా అలాంటి కేసులు పెట్టాలి. అంటే ఇంకొకసారి ఎవడైనా కులం గురించి మాట్లాడాలంటే వెన్నులో వణుకు పుట్టేటట్టు చేయాలన్నమాట. అవసరమైతే ఫిజికల్ పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. అంటే బలహీనుల్ని రోడ్ల మీద పండబెట్టి అరికాళ్ళ మీద కొట్టే ధైర్యం వ్యవస్థకి, కులం గురించి ఎవడైనా మాట్లాడితే అదే స్థాయిలో స్పందించే వ్యవస్థ ఉంటేనే ఈ దేశంలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఫైనల్లీ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఒకసారి నన్ను డిస్క్రిమినేట్ చేస్తున్నాడు, నా జాతిని డిస్క్రిమినేట్ చేస్తున్నాడు అని అనిపించినప్పుడు ఆ వ్యవస్థలో, ఆ పార్టీలో ఎందుకు ఉండాలి? ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉన్న దగ్గరికి, ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళిపోవాలి. ఇదే సొల్యూషన్. అవమానం జరిగిందంటే అక్కడ నిలబడద్దు. కాస్ట్ డిస్క్రిమినేషన్ మీద మీ ఐడియాస్ ఏంటో, కాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల ఇండియన్ సొసైటీ ఎంత ఇబ్బంది పడుతుందో మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ సో మచ్.